ఏదైతే సంజయ్ థియేటర్ ఘటన ఉందో దానిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో స్పందించారు. అల్లు అర్జున్ కనీసం 11 రోజులైనా సరే ఆ సంఘటన జరిగి కనీసం ఆ కుటుంబాన్ని కానీ ఆ బాధితులను పరామర్శించలేదని అయితే ఆయన భారీ ఎత్తున విరుచుకుపడ్డారు. దానిపై పబ్లిక్ ఏమంటారు, ఎవరు తప్పు ఉందంటారో పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే కనుక థియేటర్ ఓనర్ కూడా వద్దు అన్నా సరే తను థియేటర్కి వెళ్ళినట్టుగా తెలిసింది. అండ్ వెళ్ళినప్పుడు అయితే కనుక కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. బట్ ఏదో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయితే అయ్యింది. తర్వాత పరామర్శించడం, ఒకసారి వెళ్ళి వాడిని కన్సల్ట్ చేయడం అన్నది కనుక చెయ్యాలి. ఇప్పటివరకు చేయకపోవడం అన్నది అది తప్పు కింద భావిస్తున్నారు అందరూ కూడా. ఈవెన్ అతను ఒక 6 అవర్స్ జైల్లో ఉన్నందుకు ఎంతోమంది సినీ యాక్టర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించడం అయ్యింది. బట్ ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు దాకా వాళ్ళు ఆ అబ్బాయిని చూడడం కానీ అలాంటిది ఏం జరగలేదు. రియల్లీ సాడ్. బట్ హాస్పిటల్ ఖర్చు అది కూడా అతను చూసుకుంటున్నారని చెప్పి తెలిసింది. ఏదేమైనా సరే ఇంకా కొంచెం సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే అది ఇంకా బాగుంటుందని చెప్పి అందరి అభిప్రాయం. అది ఈ ఘటనలో అల్లు అరవింద్ అయితే వెళ్ళడం జరిగింది సార్. అల్లు అరవింద్ అయితే వెళ్ళడం జరిగింది. రాగానే తొక్కిసలాట జరుగుతుంది. మళ్ళీ అల్లు అర్జున్ ఇంకోసారి హాస్పిటల్కి వస్తే అందుకునే రాలేదు అనే కారణం చూపెడుతుంది. థియేటర్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి ఏమంది సార్, అది కన్సర్న్ చూపించాలంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఒకవేళ అతను ఏ విధంగా టేక్ కేర్ చేయాలని సార్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ వే టు టేక్ కేర్ హిమ్ ద ఫ్యామిలీ యాజ్ వెల్. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్లీ వెరీ సాడ్ అతను మదన్ కోల్పోవడం. బట్ కిడ్ అయినా సరే కొంచెం ఫ్యూచర్లో వాళ్ళు టేక్ కేర్ చేసి అబ్బాయికి ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ కూడా బాగుంటే రియల్లీ వెల్. ఆ అబ్బాయి అమ్మని తల్లిని అయితే కోల్పోయారు. కరెక్ట్. అయితే ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారు మీ ఉద్దేశం? అది యాజ్ పర్ వాళ్ళు ఏదో నార్మల్గా మనీ ఇచ్చారన్నది కాకుండా ఏదైనా కొంచెం కన్సాలిడేట్ చేయడమో లేదంటే ఏదైనా మాట్లాడడమో అలాంటిది ఏమైనా చేయాలి. కానీ అంటే ఇది కావాలని ఇంటిమేటెడ్గా వేసిన కేసులు అంటే ఇంటిమేటెడ్ కావాలని జరిగిన యాక్సిడెంట్ కాదు కదండి. ఇది మీరు వేసిన కేసు బట్టి చూసినా సరే అది హోమోసైడ్ కేసు కింద వేశారు. అంటే కావాలని చేసింది కాదు, బట్ అనుకోకుండా జరిగింది. అండ్ అనదర్ థింగ్, అది ఏదైనా హెడ్ మీద ఏదైనా హెడ్ ఇంజురీ కింద చేశారు. ఒక కేసు నడిచింది, ఒక సెక్షన్. ఆ సెషన్ అయినా సరే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను బేసికల్లీ. అంటే రెండు సైడ్ల నుంచి మనం కొద్ది బోత్ సైడ్ ఆఫ్ ది కార్నర్స్ మాట్లాడాలన్నా సరే ఇప్పుడు సంధ్యా థియేటర్కి వెళ్ళడం అనేది అది మిస్టేకా కాదా అంటే, సంధ్యా థియేటర్కి ఉన్న మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి అది వన్ వే ఎంట్రీ వన్ వే ఎగ్జిట్. వన్ వే ఎంట్రీ వన్ వే ఎగ్జిట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ క్రేజ్లో ఉన్న అల్లు అర్జున్ గారు ఎప్పుడైనా మనం వెళ్ళారు అనేది ముందు ఇంటిమేషన్ ఉన్నా సరే దానికి కాబట్టి అరౌండ్ అప్పుడు టికెట్ కూడా నాకు తెలిసి ప్రైస్ అరౌండ్ ప్రీమియం టికెట్ 1100 ఎంతో 1100 to 1300 ఎంతో నడిచింది. 1100 to 1300 నడడం అనేది అది నార్మల్ ప్రైస్ కాదు యాక్చువల్లీ. కానీ దీనికి ఎలాగో ఆర్డర్స్ వచ్చినాయి ఫ్రమ్ బోత్ తెలుగు స్టేట్స్, రెండింటి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ప్రీమియం షోస్ వేసుకోవచ్చు, అంత టికెట్స్ పెట్టినాయి. అంత పెట్టి టికెట్ పెట్టి వెళ్ళినప్పుడు కనీసం ఒక ఇంత మేము నార్మల్ దాని తర్వాత 5 డేస్లో అది ఎలాగో నార్మల్ డేస్కి వస్తుందని అందరికీ తెలుసు. కాకపోతే 1100కి పెట్టి టికెట్ ప్రైస్ పెట్టినప్పుడు ఎంటర్ అయిన తర్వాత అది ఎంతవరకు సెక్యూర్? మనం ఇప్పుడు మనంతటా మనం టికెట్లు కొనుక్కొని చనిపోయినా అంటే టికెట్లు కొనుక్కుని ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి అని కాదు కదండి. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసరికి నెక్స్ట్ థింగ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కార్నర్స్ మాట్లాడాలంటే చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది అన్నది మన ఒపీనియన్ కాదు. యాజ్ పర్ పొలిటికల్ ఒపీనియన్ నాకైతే అంత ఐడియా లేదు. బట్ స్టిల్ కనీసం పరామర్శించలేదని ఏ రకంగా చూస్తారు? అల్లు అర్జున్ అండ్ ఇట్స్ టీమ్ అంటే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళి అంటే మన బెయిల్ మీద రావడం అయ్యి ఉండొచ్చు. స్టార్టింగ్ 11 days బిఫోర్, అవునండి, స్టార్టింగ్ వెళ్ళకపోయినా దాని తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా కేసు అనేది ఎవరు పెట్టలేదండి. ఇలాంటి కేసు అన్నప్పుడు ఆటోమేటిక్గా పోలీసులకి ఒక సెషన్ ఉంటుంది. నాకు కంప్లీట్ సెక్షన్ ఉండదు. దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1957 సమ్టైమ్స్. ఆ సెషన్ మీద పోలీసెస్ వెళ్ళి చేశారు. కానీ అంత ఎమర్జెన్సీగా నైట్ టైం మరీ ఇంటిమేటెడ్గా ఫ్రైడే నైటే అరెస్ట్ చేయడం అనేది అది ఎంతో అదే ఫ్రైడే అనేది రాజకీయ కుట్ర ఉందంటారా? లేదండి, దాని మీద నాకు కామెంట్స్ ఏం లేవు యాక్చువల్లీ. ఎవరు తప్పు ఉందంటారు? ప్రభుత్వం కుట్ర పనిందా లేకపోతే అసలు ఏంటి అసలు? కుట్ర అట్లా ఏం లేదు. అల్లు అర్జున్ పలకరించడానికి వెళ్తే మళ్ళీ జనాలు మళ్ళీ పోగై మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరుగుతానా అతను కూడా ఆలోచించుంటాడు. అందువల్ల అతను అక్కడికి వెళ్ళలేకపోయిండొచ్చు.
ఇంకా అనివార్య కారణాలు ప్రభుత్వానికి అగెనిస్ట్గా వాళ్ళ పర్మిషన్ లేని కూడా ఆల్రెడీ సంధ్య థియేటర్ అంటే అది వాళ్ళ సినిమా ఏరియా కాబట్టి వితౌట్ పర్మిషన్తో వెళ్ళిండొచ్చు, కానీ మిగతా చోట్లకు ఆ టైంలో డెలికేటెడ్ సమస్య ఇది, ఆ టైంలో వెళ్ళడం సమవు కాదని వెళ్ళిండకపోవచ్చు. బట్ అల్లు అర్జున్ తన వంతు సాయం చేస్తున్నాడు, వాళ్ళ టీం తన వంతు సాయం చేస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా తన పని చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది కాబట్టి అతను ఏం అడ్డుపడలే రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో. బట్ బాబుకు ఎవరైతేనేమి గవర్నమెంట్ అయితేనేమి ఇటు అల్లు అర్జున్ అరవింద్ వీళ్ళంతా ఎవరైతేనేమి వాళ్ళంతా బాబును మంచిగా చూసుకొని పెద్దగా సమస్య లేకుండా మొత్తం ఇంటికి తీసుకుపోయి చేర్చే విధంగా అతని ఫ్యూచర్ కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. అరెస్ట్లో కుట్ర ఉంది అది ఇది అంటున్నారు, దాని గురించి అరెస్ట్ల కుట్ర ఏమి ఉండదండి. అరెస్ట్ల కుట్ర ఎందుకు, ఇవన్నీ సినిమా రంగం, వాళ్ళు రాజకీయ రంగం, అవన్నీ కుట్ర ఏమి ఉండదు. వాళ్ళ పరంగా వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోయింది, దానిలో ఎవరు తప్పు ఏం లేదు. మేము కూడా అల్లు అర్జున్ యాక్చువల్గా మెగాస్టార్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ కూడా ఫ్యాన్సే అదే విధంగా. తర్వాత అట్లా ఫస్ట్ చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్, అట్లా ఏం మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు సపరేట్ ఏం లేదు. ఊకే కొందరు ఆకతాయి కుర్రాళ్ళు కొందరు ఉన్నారు అంతే. లేకుంటే ఫస్ట్ ఎవరైనా చిరంజీవి మూల కారణం, ఆ తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఎవరు వస్తున్నారు వాళ్ళని ఓన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఇట్లా వాళ్ళు సపరేట్ వీళ్ళు సపరేట్ ఏదో ఆకతాయి కుర్రాళ్ళు కొందరు ఉంటారు అంతే. మేము అల్లు అర్జున్ ఆర్మీ, మేము పవన్ కళ్యాణ్ ఆర్మీ అని అట్లా ఏం లేదు. ఇదల్లా టోటల్ మెగాస్టార్ ఆర్మీ. ఆయన నుంచి పుట్టిన వేర్లు, ఆ వేర్లకు అనుగుణంగా అందరూ వెళ్తున్నారు. మధ్యలో ఈ జనరేషన్ న్యూ అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళ జనరేషన్ మాత్రం కొంచెం మా అల్లు అర్జున్ అని వెళ్తున్నారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు మా అల్లు అర్జున్ అనేటోళ్ళు ఏముండరు, మా పవన్ కళ్యాణ్ అనేది ఏముండదు. చిరంజీవి కానుంచి మొదలైంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, తర్వాత అల్లు అర్జున్, తర్వాత రామ్ చరణ్, అట్లా ఒకరి తర్వాత ఎవరు వచ్చినారు, ఒకరి తర్వాత ఎవరు అంటే అందరు వెళ్తున్నారు అంతే. అట్లాంటిది ఏం లేదు. మీడియా కూడా ఆ బాబును సాయం చేసే విధంగా ప్రోత్సహించండి అంతే వాళ్ళని. ఫస్ట్ నుంచి కూడా బాబుకి 25 లక్షలు సరిపోదు, ఇంకెక్కువ చేయాలంటుంది, దాని మీద ఏమంటారు? ఎక్కువ అంటే వాళ్ళ టీం కూడా ఏదో సాయం చేస్తా అనింది కదా. అల్లు అర్జున్ తన వంతు 25 lakhs చెప్పాడు. వాళ్ళ టీం ఉంది, వాళ్ళ ప్రొడ్యూసర్ టీం ఉంది. ఆ ప్రొడ్యూసర్ టీం కూడా ఒక 15 లక్షలు 20 లక్షల వరకు సాయం చేసి ఆ పిల్లోనికి పెద్దగా అయినాక ఏదైనా జాబ్ పరంగా హెల్ప్ చేస్తే ఆ పిల్లోని ఫ్యూచర్ బాగుంటుంది. తల్లి లేని లోటును తీర్చుకో ఈ విధంగా. ఆ పిల్లోడు కూడా అల్లు అర్జున్ అభిమానే, తల్లి కూడా అభిమానే, అనుకోకుండా జరిగింది ఇందులో. అయితే ఏదైతే అల్లు అర్జున్ టాప్లోంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేయడం తొక్కిసలాటకు కారణమైందని ఒకవైపు నుంచి వింటుంటే, సంఘటన అయితే జరిగింది. అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకునే హీరో కనీసం ఆ కుటుంబానికి ఇంచుమించు ఇప్పుడు ఇద్దరు, ఆ తల్లి మరణించింది, ఈ కొడుకు కానీ బాగోగులు చూసుకోవడానికి కనీసం 1 కోటి రూపాయలైనా ఇచ్చినా తప్పు లేదనే వెర్షన్ ఏమంటారు? వర్షన్ అంటే అమౌంట్ మనం మనిషి, ఆశ అనంతం, మనకైతే ఆశ అనంతం. ఆ విధంగానే ఇప్పుడు ఉదాహరణకు అంత పెద్ద సినిమా కంపల్సరీ మాస్ అటాక్ ఉంటుందని తెలుసు. అంటే వీళ్ళకి జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పూడ్చలేరు. తల్లికి కొడుకు జరిగిన ఆ భర్తకు జరిగిన నష్టాన్ని అయితే ప్రపంచంలో ఎవరు వచ్చినా పూడ్చలేరు. అదేవిధంగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కంపల్సరీ మన ఫ్యామిలీని తొలగిపోయినాం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంత మాస్ పీపుల్ ఉన్న దగ్గరికి కంపల్సరీ మాస్ థియేటరు, మాస్ పీపుల్, ఓపెనింగ్ థియేటరు నువ్వు చూపించాలి అనుకుంటే కొడుకు కొంచెం దూరం నుంచి చూపించుకోవాలి. అంత జనాల్లోకి తొలకెళ్ళి వదిలేసి నీ ఎంతకు నువ్వు ఉంటే కాదు కదా. మనం నష్టమైతే ఎవరు పూడ్చలేరు. మళ్ళీ ఆ విధంగా వాళ్ళని తప్పు పట్టనీకి లేదు. కానీ ఈ విధంగా అయితే కంపల్సరీ ఉదాహరణకు ఇలాంటి ఫస్ట్ షోలకు కూడా ఫ్యామిలీస్ని చాలా తక్కువ తీసుకెళ్తాం. ఎవరమైనా ఎక్కడైనా చాలా తక్కువగా తీసుకెళ్తాం. అట్లాంటిది అల్లు అర్జున్ వచ్చే చోటికి నువ్వు ఓపెనింగ్ సినిమాకి పోయి జరిగినాక లవోదివో అంటే అది కనీసం తీసుకెళ్ళినప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కూడా. కానీ వాళ్ళకి మాత్రం నష్టం అయితే కంపల్సరీ జరిగింది. వాళ్ళని మాత్రం గ్యారంటీగా అందరూ మంచిగా చూసుకోవాలి. వీలైతే మెగాస్టార్ కూడా దిగి దీనిలోకి ఏదన్నా తన వంతు కృషి సాయం చేయాలి. ఇది ఇక్కడ పరిస్థితి. అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో సంఘటన ఏ రకంగా ఉన్నా తన సంఘటన బాధిత కుటుంబాన్ని అయితే ఖచ్చితంగా సినీ ప్రముఖులు కానీ అందరూ వచ్చి ఆదుకోవాలని అయితే పబ్లిక్ అయితే చెప్తున్నారు, ఆదుకోవాలని.